హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎంటీఆర్ గులాబ్ జామ్ కాకుండా గోధుమ పిండితో గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గులాబ్ జామ్కి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిని మనం 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైంది కదా, ఇప్పుడు ఈ పిండిని మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేస్తున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఫ్రై చేసాం కదా, ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూడండి, పిండి మనకి ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ఇది కొంచెం చల్లారే వరకు ఉంచాలి. చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి. మనం చేసుకునే గులాబ్ జామ్ లాగే ఇది కూడా వస్తుంది. అంత బాగుంటుంది. మీ ఇంట్లో గులాబ్ జామ్ పిండి లేకపోతే ఇలా ఒకసారి గోధుమ పిండితో గులాబ్ జాము చేసి చూడండి. పిండి చల్లారింది కదా, ఇప్పుడు మనం చేతితో ఈ విధంగా నొక్కి పెట్టుకుంటే మనకి ఉండలాగా రావాలి. లేకపోతే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే ఒక 3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. లేకపోతే 3 కప్స్ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ 3 కప్స్ మిల్క్ 1 కప్పు అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ మిల్క్ పౌడర్ ఆప్షనల్గా మనం ఈ మిల్క్ని వాడచ్చు. ఇప్పుడు ఇది కొద్దిగా వేసుకొని మనం గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకోవాలి. మనం గులాబ్ జామ్ పిండికి ఎట్లా కలుపుకుంటామో అదేవిధంగా అట్లాగే కలుపుకోవాలి. చూడండి, మనం పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 20 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము. లోగా మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, అలాగే 1 కప్కి షుగర్ కూడా 1 కప్ తీసుకోవాలి. కానీ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను, అది ఆర్గానిక్ బెల్లంతో. ఇప్పుడు ఈ బెల్లం 1 కప్పు పిండికి 3/4 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంతో మనం సిరప్ తయారు చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బెల్లము ఇందులో వేసుకుందాం. అదే షుగర్కి అయితే 1 కప్ షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను బెల్లం తీసుకున్నాను కదా, 3/4 కప్పు తీసుకున్నాను. 1 కప్ వేసాను. 1 కప్పు మరి కొద్దిగా వేసుకున్నాను. ఈ బెల్లం కరిగి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలాచి వేసుకుంటున్నాను. పాకం అనేది మనకి ఇలా తిక్కిగా అంటుకోవాలి. అట్లా అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా పాకం రాలేదు, ఇలా తిక్కిగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనం వీటిని బౌల్స్ లాగా చుట్టుకుందాం. చూడండి, 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇలా చిన్న ఉండల్లా చేసుకొని చుట్టుకోవాలి. మీకు ఇలా క్రాక్స్లా ఉండేలా ఉంటే చేతికి నెయ్యి అప్లై చేసుకొని చుట్టుకోవచ్చు. చూడండి, ఇట్లా సాఫ్ట్గా ఉండాలి, క్రాక్స్ లేకుండా ఉండేలా ఉంటే మనకి గులాబ్ జామ్ అనేది మధ్యలో విరిగిపోతూ ఉంటుంది. మనకి ఏ షేప్లో కావాలన్నా వీటితో మనం చుట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో చుట్టుకున్నాను. మీకు కావాలంటే ఇలా సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మనకి ఆయిల్ కూడా హీట్ అయింది కదా, ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెమ్మదిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసి ఒక 20 నిమిషాలు పాకంలో పెట్టుకుంటే మనకి గులాబ్ జామ్ రెడీ అవుతుంది. చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
అంతేకాదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.